భక్తుల్ని ప్రవేశపెట్టి. చిత్తం గురుగారు. అమ్మా తీసుకురండి. గురుగారు వచ్చారు. మీరేంటి మళ్ళీ వచ్చారు? దయ్యం వదిలిచ్చాం కదా అని మీరు అనుకుంటున్నారు. వదలలేదని వాళ్ళు అంటున్నారు. రే మూర్ఖులారా, ఏం మాట్లాడుతున్నారా? ఈ స్వామి స్టామినానే శంకిస్తున్నారా? ఆ మాట మేము చెప్పట్లేదు గురుగారు, వాళ్ళే చెప్తున్నారు. వాడికి స్నానానికి సబ్బు పెడితే వద్దు సున్నుపిండి కావాలంటున్నాడు. వాడిని ఫేర్ అండ్ హ్యాండ్సమ్ రాసుకోరా అంటే ఫేర్ అండ్ లవ్లీయే కావాలంటున్నాడు. ఎవరైనా ఐటమ్ గా కనిపిస్తే విజిలేస్తారు. హీరో సిక్స్ ప్యాక్ చూసి చిందులేస్తున్నాడు గురుగారు. ఓరి ఈడమ్మ కడుపు మాడ. కడుపు మాడ కాదు, క్యాండిడేటే మాడ. ఇదేదో విచిత్రమైన దెయ్యంలా ఉంది. అయినా మనకెందుకు ఈ స్ట్రైను? ఉందగా మనకు ఒక లైను. పితుహు పితుహు. ఇక్కడ పిశాచాలతో క్లాస్ జరుగుతుంటే కేకలేస్తావెందుకు? నాకు ఓ సమస్య వచ్చింది. ఇది ఏ దెయ్యమై ఉంటుంది? ఓ నా జూనియర్ ఘోస్టు, నువ్వు కాశ్మీరాన్ని చూసింటావు, చంద్రముఖిని చూసింటావు. ఇది కాంచనరా? కాంచన తెలిసిపోయిందా? దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అలాగే పితుహు. ఓం పితృదేవాయ నమః. రే చిత్ర, గురుగారు ఆ కాంచన జాడతి. అలాగే. రే వాడిని పైకి లాక్కురా. కూర్చో. మాంత్రికుడు బాబా మజిల్స్ మస్తుగా ఉన్నాయి. మీరు కొంచెం బయటకు వెళ్తే మేము అమ్మ నాన్న ఆట ఆడుకుంటాం. అలాగే కూర్చో కూర్చో. మీరు పట్టుకో. అమ్మా నాన్న ఆటడానికి వీడు ఏమైనా ఆడపిల్ల అనుకున్నారా? ఆ కాంచన జాడీవు. ఆ తావీదు. ఏ తాళి కడతావా నాదా? ఒరే అప్రాచ్య పెదవా, తాళికి తాయెత్తుకి తేడా తెలియదురా నీకు? పట్టుకోవాడిని చేయిచాపో. నన్ను అన్యాయంగా బయటికి పంపిస్తున్నావు. ఏదో రోజు నా ఉసురు నీకు తగలక తప్పదు బాయా. నీ పంచరైపోతుంది బాయా. వెళ్ళవే, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. తీసుకెళ్ళండి వాడిని. ఓం బెల్పుత్రాయన మహ, ఓం జాడియాయన మహ, స్వాధీనాయన మహ. జాగ్రత్త జాగ్రత్త. శిష్య, మరో పిశాచాన్ని ప్రవేశపెట్టండి. స్వామి, నాకు మీరే దిక్కు స్వామి. సైతాన్లతోటి సతమతమయ్యే నీలాంటి వాళ్ళందరికీ నేనే దిక్కు. చెప్పు నాయనా, నీ సమస్య ఏంటో? స్వామి, నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడు స్వామి. ఈ మధ్య వాడు చనిపోయినప్పటి నుంచి వాడి ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయి స్వామి. మీరే ఏదో ఒకటి చేయాలి స్వామి. అలాగే అలాగే. మరి ఏం పర్వాలేదు నాయన. ఈ పృథ్వీ స్వామి ఎలాంటి పిశాచంతోటైనా గంగం డాన్స్ చేయిస్తాడు. నాకు కావాల్సింది అదే స్వామి. నువ్వేం టెన్షన్ పడకు. ఫీజు మా వాళ్ళకి ఇచ్చి నువ్వు చెప్పిన వాళ్ళ ఆనవాళ్ళు తీసుకొచ్చి నా చేతికి ఆనవాళ్ళ స్వామి. ఆ పిశాచాలకి పిక్చర్ చూపిస్తాను. స్వామి నావలుగా స్వామి, దయ్యాలు ఉన్నాయని తెలుసు కూడా ఇంటికి వెళ్ళడం నావలుగా స్వామి. నేను వెళ్ళను నాయన. ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. పిశాచ రహిత వేళ ఇంట్లో ప్రవేశించే ఆధారాలు సేకరించు. విచిత్ర గురుగారు, మన పిశాచ పంచాంగం చూసి మంచి ముహూర్తాన్ని నిర్ణయించండి. వీడిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. వెళ్ళండి. పదండి స్వామి. చిత్ర, స్వామి స్వామి నేను స్వామి పిశాచరహిత వేళ మించిపెట్టుంది స్వామి. త్వరగా రండి స్వామి. అమ్మో, ఈ దయ్యం కంట్లో పడి లోపు చెప్పగాలి. అన్నయ్య, అక్కడేం చేస్తున్నావు? లోపల రా. చూసేసిందా? వస్తున్నా. అదేంటన్నయ్య లోపలికి రాకుండా అక్కడేం చేస్తున్నావు? అంటే ఫ్రెండ్ వస్తానంటే వెయిట్ చేస్తున్నాను. ఓహో, నువ్వు లోపలికి వెళ్ళి అనన్యతో ఆడుకుంటూ ఉండు. అతను వస్తే నేను పంపిస్తాను. అలాగే అలాగే. అనన్యతో ఆడుకోవాలా? నిన్న నువ్వు ఆడుకున్నావు, ఈరోజు అది ఆడుకుంటుందేమో. హనీ హనీ, ఓయ్ హనీ. పిచాచరైతే వీలైపోయినట్టుంది. ఇంక ఇది ఆడేసుకుంటుంది నాతో. నా మీద ఎంత ప్రేమ వీడికి, నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఊరుకుంటూ వస్తుండు. స్వామి స్వామి, మీ గురించి వెయిట్ చేసి మీరు ఇచ్చిన టైం అయ్యాక ఎంట్రీ ఇచ్చాను స్వామి. దానిలో దయ్యం లేచింది స్వామి. ఆ పంచాంగం చూసి ఇంకో మంచి ముహూర్తం పెట్టండి స్వామి ఆధారాలు సేకరించడానికి. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాగా, నేను చూసుకుంటా. నువ్వు పద లోనికి. స్వామి స్వామి, నా వల్లగా స్వామి, దయ్యం లేచింది స్వామి. ఎంటర్ ద డ్రాగన్. ఇలాంటి మస్తు చూసినాం. ఏం రాబాయ్ గార్డెన్ కొత్త పెళ్లి పిల్లల సిగ్గుపడుతున్నాడు.
అరే నువ్వు పా. అరే భయం అయితే నా పేరు తలుచుకోరా. అదే నువ్వు ఎందుకు అట్లా పడుతున్నావు నువ్వు? నువ్వు వచ్చేంత గీనే కూర్చుంటా. ఓకే స్వామి. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు, గింతంత బంగ్లాలు కట్టుకుంటారు. వాళ్ళ నీడని చూసి వాళ్ళే భయపడతారు. ఇలాంటి ఎదోల కోసం మా వాడు మాటేస్తుంటాడు. ఆడో భూత వైద్యుడు, ఈడో బుద్ధి లేని కస్టమర్. హనీ, అంకుల్ నన్ను పట్టుకో చూద్దాం. ఎక్కడున్నావమ్మా? అంకుల్ నన్ను ఎక్కడున్నానో కనిపెట్టి చూద్దాం. ఎక్కడ దాక్కున్నావమ్మా? హనీ, హనీ, ఓ ఇక్కడున్నావా? అంకుల్ నన్ను పట్టుకోకు, పట్టుకుంటే అవుట్ అయిపోతావు. గా దయ్యాలు కానీ గీడుంటే వాడితో గంగండాన్ని చేయిస్తా. రాని దాని అమ్మ దయ్యం నాకు కానీ కనిపిస్తే దాన్ని నేలకేసి రాక్తా. దయ్యాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దయ్యాలు ఉండొచ్చు, గురుగారు పట్టుకోవచ్చు, మనకెందుకులే. స్వామి తొందరగా రా స్వామి, బయటికి పోదాం. నాకు భయం వేస్తుంది. వామ్మో. స్వామి, స్వామి కాపాడండి స్వామి, కాపాడండి స్వామి. నన్ను ఏనాయనా? ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చారు స్వామి. ఆనవాళ్ళు తెచ్చావా? ఆనవాళ్ళ సంగతి దేవుడు ఎరుగు స్వామి. నా అవయవాలు జారిపోయేలా ఉన్నాయి. ఏమైంది బిడ్డ? ఆ భూతాలతో పాటు నా భూతకాలం కూడా కనిపించింది స్వామి. నాలాంటి ఇంకోటి ఉన్నాడు స్వామి ఆ ఇంట్లో. నువ్వేంట్రా అలా వణికి చేస్తున్నావు? చేయనొక్కు. అందులోనే దెయ్యం ఉంది. నీ ఫ్రెండ్ను కూడా చంపింది ఆవిడే. నిన్ను కూడా చంపేస్తుందేమో. ఇప్పుడు ఎలా స్వామి? నా భవిష్యత్ ఏంటి? చిత్ర విచిత్రులారా, గురుగారు. సమయం ఆసన్నమైంది. ఆ. సామాన్లు సర్దండి. శిష్యులారా, గురుగారు. నా సింహాసనాన్ని తూర్పు దిక్కుకి అభిముఖంగా అధిష్ఠించండి. అలా గురుగారు. వెళ్ళండి. హోమగుండాన్ని కూడా సిద్ధం చేయండి. గురుగారు ఆ, ఓమగండం రెడీగా ఉంది.
గండం కదరా అప్రాచుడా, హోమగుండం. అదే గురుగారు. పద. క్షమించండి. నాయనా అన్వేషు, అయ్యా రానాయనా కూర్చో. వద్దు స్వామి, మీరే కానివ్వండి. నేను చేస్తున్నట్టు చేస్తూ అష్టదిక్కుల నుండి భూతాలని ఆహ్వానించండి. అలాగే అలాగే గురుగారు. బిస్ 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 బిస్. ఏమిట్రా విచిత్రమైన సౌండ్? ఏంటి? గురుగారు అయిందేదో అయిపోయింది, ఇక ఆపండి, పారిపోదాం. హరహర హరహర దడదడ దడదడ బలి 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 బలి